కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు నిన్నటి రోజున అమరావతికి సంబంధించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవాలి. ఏదైతే 2014 నుంచి 19 చంద్రబాబు నాయుడు గారి హయాంలో అమరావతి పనులు చాలా శరవేగంగా కొనసాగని చెప్పేసి, ఆ తర్వాత 2019లో ప్రభుత్వం అధికారం మారడంతో ఆ పనులన్నిటికీ అడ్డుకట్ట పడిపోయిందని చెప్పేసి, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే అమరావతి పూర్తవుతుందని చెప్పేసి ఆవిడ విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడ్మిల్ శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి సంబంధించి మరొకసారి కేంద్రం ఏ విధంగా సపోర్ట్ చేస్తుందో, ఇప్పటికీ అనేక రకాలుగా ఆర్థికంగా కావచ్చు, అనుమతులు కావచ్చు, అనేక రకాలుగా సపోర్ట్ చేసినట్టు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మరొకసారి బహిర్గతంగానే అమరావతికి ఆమోదం చెప్పినట్టు అర్థమవుతుంది. 2014 నుంచి 19 మధ్య జరిగాయి, 19 నుంచి 2 నెలల మధ్య ఆగిపోయని చెప్పి స్పష్టం చేశారు. ఏమంటారు మీరు? మన ఆంధ్రప్రదేశ్ పౌరులందరూ కూడా నా రాష్ట్రం నా రాజధాని అనేటువంటి ఒక ఎమోషన్ ఉండాలి. కారణం ఎందుకంటే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం వాడు యాక్చువల్గా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కోరుకున్నారు, కానీ వాళ్ళు ఏం చేయాలంటే ఆంధ్రప్రదేశ్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణనే వాళ్ళు సెపరేట్ చేయమన్నారు. క్యాపిటల్ నుంచి ఏది సెపరేట్ అయితే అది కొత్త రాష్ట్రం అవుద్ది యాక్చువల్గా. ఓకే, అవును. అలాగా ఆంధ్రప్రదేశ్ సెపరేట్ చేసి ఆంధ్రప్రదేశ్లో విచిత్రం వాటి పేరు అలాగే ఉంది, కానీ కొత్త రాష్ట్రం తెలంగాణ ఏర్పడింది. ఉన్నదాన్ని ముక్క ఇడిపోయిన దానికేమో పాత పేరు ఇచ్చారు. కాబట్టి ఒక ఎమోషన్ ఉండాలి మనకి. పక్క వాళ్ళు తిట్టుకుంటాం లేదా వాళ్ళు ఏదో చేసిన ఎడుతాం కాకుండా మనకు వచ్చిన దాంతో తృప్తిపడి సరే మనకి ఏది దక్కిందో దక్కింది, దక్కనిది ఎప్పటికీ దక్కదు, దక్కేది ఎప్పటికైనా సరే దక్కుతుంది అనేటువంటిది దక్కగా రజనీకాంత్ గారు డైలాగ్ ఉంటుంది. అలాగా ఆంధ్రప్రదేశ్ ఏం లోటు ఉండదు. కొంత అన్యాయం మనకి చావు కూడా చెవులు మూసేసి బలవంతంగా చేశారని ఇది ఉంది, కానీ అందరూ కోరుకున్నారు కూడా ఎన్నాళ్ళు గొడవలు ఇప్పుడు అయిపోతే మంచిది అనుకున్నారు. ఒకనొకప్పుడు మనం సెపరేట్ ఆంధ్ర కావాలనుకున్నాము. కాబట్టి ఎవరికి అభ్యంతరం లేదు, హ్యాపీగా ఇడిపోవచ్చు, అందంగా ఎవరు బతకొచ్చు. మనకు కూడా ఒక ఎమోషన్ ఉండాలి కదా. రాజధాని అమరావతి, పైగా అదొక చారిత్రక ఆనవాళ్ళు చరిత్ర ఉన్న ప్రదేశం. రాష్ట్రానికి నడిబొడ్డున ఉంది, నదీ గర్భంలో నదీ తీరంలో ఉంది, ఒక క్షేత్ర మహిమ కలిగిన క్షేత్రానికి చరిత్ర కలిగిన ప్లేస్ అది ప్రదేశం. ఇన్ని అడ్వాంటేజ్ మనకి బౌద్ధం అవశేషాలు లండన్ మ్యూజియంలో ఉన్నాయి. ఇలాంటి దాన్ని మనం గర్వంగా చెప్పుకొని పాలకుడు ఎవడొచ్చినా పార్టీలు ఏమైనా ఏదో ఒక ప్రభుత్వం తలబెట్టింది, దానికి జగన్మోహన్ రెడ్డి కూడా మద్దతు ఇచ్చాడు. ఇంకా 30,000 ఎకరాలు ఉండాలి, ఇంకా ఎక్కువ ఉండాలి, 50,000 ఎకరాలు ఉండాలి అన్నాడు. అలాంటి వాడికి ఏ బుద్ధి పుట్టిందో, ఒక్కర బుద్ధి. అధికారంలో రాగానే పిచ్చి మోసం, వెన్నుపోటు కాదు నమ్మక ద్రోహం చేశాడు. వెన్నుపోటు ఎదురుపోటు 2 పోట్లు పొడిచాడు. ఓకే, అసలు దాని శ్మశానం అన్నాడు, ఎడారి అన్నాడు, ముంపు ప్రాంతం అన్నాడు. అసలు వాళ్ళతోటి మానసిక చిత్రహింసలు పెట్టేశాడు. నువ్వు దుర్మార్గం చేసావు, వాళ్ళు మానసికంగా కూడా హింసించాడు. నువ్వు 3 రాజధానులు అన్నావు. ప్రతిరోజు ఒక రకమైన ఆందోళన కలిగించేవాడు. ఈ ప్లాట్లన్నీ ఏదో చేస్తున్నాడు, భూములు అన్నికి ఇచ్చేస్తున్నాడు, లేకపోతే ఇది ఎవడెవరికి అమ్మేస్తున్నాడు, లేకపోతే సెంటు భూములు ఇచ్చేస్తున్నాడు. ఈ రకరకాల అన్నమాట. రోజుకో రకం గందరగోళం మానసికంగా హింసించేసాడు. ఇవాళకే మానలేదు, నేను వచ్చిన తర్వాత నేను దీన్ని కూడా ఎత్తాను. అది అతనికి అందరూ కలిపి తలకు రూపాయి వేసుకున్నాం. వైద్యం చేయించాలి, పిచ్చి వైద్యం, పసర వైద్యం చేయించాలి. పిచ్చోళ్ళకి పడితే మామూలు వైద్యం హాస్పిటల్ గట్ట జాయిన్ చేసి ఇది పసర వైద్యం అని ఉంటుంది, పేకేర్లో కట్టాను. మా ఎప్పుడు పేకేర్ అని ఉంటుంది, పేకేర్లో పిచ్చోళ్ళకి గొలుసులేసి కట్టేసి చూపిస్తారు. ఓకే, మావిగాని గట్ట అన్నప్పుడు ఆ పసర పూసేసి ఆ వైద్యం చేయించాలి. అర్థమైంది నీకు? ఎందుకంటే రాష్ట్రానికి గర్వకారణమైన అనేక వేల మంది రైతులు తమ సొంత భూమి రాష్ట్రంలో రాజధాని కోసం ఇచ్చి వాళ్ళకి కూడా పైకి కిందకి చూస్తున్నారు. వాళ్ళకి వెనక వాళ్ళ మీద ఏడిచి కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. వాళ్ళ గందరగోళంలో అయిపోయి కొన్నాళ్ళు ఇప్పుడు అక్కడ ఉన్న అధికారులు కొంతమంది నాయకులు చేసి చేష్టల వల్ల వాళ్ళకి ఏం ఎంజాయ్ జరగదు, కానీ వాళ్ళ చేష్టల వల్ల వాళ్ళకి ఆందోళన కలుగుతూ ఉంది. వాళ్ళకి మనశ్శాంతి లేదు. 2వ విడత 3వ విడత పూలింగ్ అంటే ఎగబడి ఇచ్చేయాల. ఎందుకు ఇవ్వట్లేదు? ఒక మంత్రిని కొంతమంది అధికారులు చేసిన పెంట వల్ల అది జరుగుతుంది అక్కడ. అలాగా ఓకే, అయితే ఇప్పటికి పర్లేదు, వాళ్ళు ఏదో సెట్ చేసుకుంటున్నారు, వాళ్ళు అంత సరి చేసుకుంటున్నారు. ఆ మంత్రి కూడా నాలుక అటు ఇటు మడతేసుకుని జాగ్రత్తగా సెట్ చేసుకుంటున్నాడు. వాళ్ళకి ఏం ఎంజాయ్ జరగదు. అక్కడ పనులు కూడా జరుగుతున్నాయి, కానీ ఇతను చేసిన చిందరవందర గత్ర దాన్ని శుభ్రం చేయడానికి ఛానల్ పెట్టింది. చాలా మంది తెలియని విషయం ఏంటంటే CRDA నిబంధనల్లో చట్టాన్ని స్టూడెంట్ మార్చేసాడు అతను. అవన్నీ మళ్ళీ సరి చేసుకున్నారు. ఆ చట్టం చాలా పటిష్టంగా ఉంది కాబట్టి బొక్కలు పెట్టగలిగిన తూట్లు పెట్టి పాటు చేయలేకపోయాడు. అంతకుముందు లోన్లు ఇస్తారని ముందుకు వచ్చిన వాళ్ళు వెనకపోయారు. మళ్ళీ కొత్తగా టెండర్లు పిలవాలి, మొత్తం అన్నీ చేసుకుంటుంది. డెఫినెట్గా సంవత్సరం తినేసింది, సంవత్సరం పైన తినేసింది. దాన్ని తిరిగి మళ్ళీ పనులు మొదలుపెట్టారు. ఇప్పుడిప్పుడే వేగం పుంజుకుంటుంది. ఈ లోపల మనకున్న ఇంకో పెద్ద బెడదేటంటే పనివాళ్ళు.
కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు ఓకే. అందరూ కూడా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి, నార్త్ నుంచి యూపీ, బీహారు, పశ్చిమ బెంగాల్ ఇలాంటి కాడి నుంచి వస్తారు మనకి. ఓకే. అస్సాం ఈ బ్యాచ్ వాళ్ళందరూ వాళ్ళ స్టేట్లో మొన్న మధ్యకాలంలో ఎలక్షన్కి వెనక్కి వెళ్ళారు. ఇంకా అక్కడే ఉండిపోయారు వాళ్ళు చాలామంది, సగం మంది ఉండిపోయారు. వాళ్ళకు కూడా సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు, నిర్మాణ కార్యక్రమాల్లో, దేశ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాళ్ళకి పని అక్కడే దొరికేస్తుంది. ఇక్కడ దాకా రావడం ఎందుకు, భాష గోళ ఎక్కువ. ఇదొక బెడత. మళ్ళీ వర్షాకాలం వచ్చేది. ఇన్నాటి మధ్య చాలా బాగా కడుతున్నట్టు కొంతమంది విమర్శిస్తున్నారు, సరిగా కడతలేదు, అనుకున్నంత స్పీడ్ లేదు, ఇవన్నీ అంటారు. ప్రాక్టికల్గా కొన్ని సమస్యలు ఉంటాయి. ఒకటి మాత్రం నిజం, ఈ 2029 లోపలే అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అసెంబ్లీ భవనమైనా, హైకోర్టు భవనమైనా, ఐకానిక్ బిల్డింగ్లైనా, సెక్రటేరియట్లు అన్నీ పూర్తయిపోతాయి. అధికారులు ఇవన్నీ ఏమైతే బిల్డింగ్లు కడతాం, రాష్ట్ర రాజధాని సరిపడా అన్నీ రెడీ అయిపోతాయి ఖచ్చితంగా. దాంతోపాటే మిగతా పౌర సమాజం తాలూకు నిర్మాణాలు కానీ, కంపెనీలు కానీ, ఇన్స్టిట్యూట్స్ కానీ అన్నీ రెడీ అవుతాయి. ఒక రూపురేఖ లావణ్యాలతో వెళ్తుంది, అందులో అనుమానం లేదు. తర్వాత డెవలప్మెంట్ అంటావా, హైదరాబాద్ ఇవాళ సైబరాబాద్ ఎలాగ ఉందంటే 30 ఏళ్ల చరిత్ర. ప్రతి డే బై డే ఇప్పుడు అమరావతికి అంత టైం పట్టదు. నిర్మాణంలో వేగం పెరిగింది, సాంకేతికంగా అభివృద్ధి చెందాం కాబట్టి గతంలో 20 ఏళ్ళు అవ్వాల్సింది ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోతుంది. కాబట్టి నిర్మలా సీతారామన్ గారు ప్రత్యేకంగా చెప్పినందుకు ధన్యవాదాలు చెప్పుకోవాలి మనం. వాళ్ళు శ్రద్ధ వహించినందుకు, అమరావతికి వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. అమరావతి వైభవాన్ని ఇండియా, భారత ప్రభుత్వం ఓన్ చేసుకుంది. అమరావతి అనేటువంటిది ఒక చారిత్రక ఇతిహాసాల్లో ఉన్న నగరంగా వాళ్ళు భావిస్తున్నారు. భారతదేశం ఆత్మకు సంబంధించిన లింక్ చేసుకున్నారు. కాబట్టి ఈ దేశం కూడా గర్వించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్.